నామానికి స్తోత్రం. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో గమ్యం కార్యక్రమానికి మా ప్రియమైన ప్రేక్షకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ టీవీ పరిచర్య ఎలాంటిదంటే దేవుని గురించిన శ్రేష్టమైనటువంటి అద్భుత సత్యాలని వినడానికి సవిస్తరంగా అనేక రీతులుగా అనేకులైన దైవజనుల ద్వారా చక్కగా వినడానికి మనకు గొప్ప సాధనమైంది కదా. మనసు పెట్టి మనం వింటున్నప్పుడల్లా మన మనసుకి ఆహారం, హృదయానికి ఆహారం, శరీరానికి ఔషధం, శరీరానికి కూడా ఆహారంలాగా పనిచేసే ఈ జీవం గల మాటలు దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరుస్తున్నాయి. గత ఎపిసోడ్స్లో మనం దేవునితో సంబంధాన్ని, దేవుడు మనతో సంబంధం కలిగి ఎలాగ స్థిరపరుస్తాడు, ఆయన మనం ఎలాగ చూస్తాం, ఆయన తన వాక్యంలో కనబడతాడు, ఆయన చేసే పనులలో మనకు కనిపిస్తాడు, అసలు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ కార్యాలే ఆయన గురించి మనకి కనుపరుస్తాయి. ఆయననే మనకు కనుపరుస్తాయి. ఆయన మనం చూడాలని ఆశపడితే ఆయన కార్యాల ద్వారా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క పని, దేవుని కార్యాలు ఎలాంటివి? ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుని పని తాత్కాలికమైందా, శాశ్వతమైందా? మనుషుల పనికి దేవుని పనికి తేడా ఏంటి? మనుషుల కార్యాలకి దేవుని కార్యాలకి తేడా ఏంటి? మనుషుల కార్యాలు గొప్పవని అంటారు, చాలా గొప్ప కార్యాలు చేస్తారు మనుషులు. అయితే ఆ గొప్ప కార్యాలకి దేవుడు చేసే కార్యాలకి తేడా ఏంటి? అసలు మనిషి గొప్ప కార్యాలు, నాకు గొప్ప కార్యాలు జరిగాయి, నేను గొప్ప వాటిని సాధించాను, చాలా గొప్పవాడిని చెప్పుకున్నప్పుడు ఆ గొప్పతనం వెనక ఎవరు పనిచేస్తున్నారు? ఆ గొప్ప జ్ఞానం వెనక ఎవరున్నారు? ఆ జ్ఞానానికి మూలాధారం ఏంటి? ఆ గొప్ప ప్రేమ చూపించే వ్యక్తి ఉన్నారు, ఆ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? గొప్ప కార్యం చేసినానని అతిశయించే వ్యక్తి ఉన్నారు, అలా చేయడానికి శక్తి ఎవరిచ్చారు? అసలు మనిషికి జీవం ఎవరిచ్చారు? మనిషికి జ్ఞానం ఎవరిచ్చారు? ఈ అందచందాలు ఎక్కడివి? ఈ మధురమైన స్వరం ఎక్కడిది? ఈ మనిషికి ఈ నైపుణ్యత, చాకచక్యం ఎక్కడిది? ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. ప్రతిదీ కూడా దేవుని నుండే వచ్చింది అనే అద్భుతమైన సత్యం తెలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. చాలా చక్కగా నువ్వు ఆలోచించాలి. ఈరోజు మనం దేవుడు చేసే పనుల గురించి, ఆయన పనులన్నీ ఎంతవరకు, మనం చేసే పనులు ఎలా ఉంటాయని మనకు తెలుసు. దేవుడు చేసే పనుల వైపు చూద్దాం. ప్రసంగి గ్రంథం 3:14 వచనంలో మనం తెలుసుకోవలసిన విషయం ఇది. చాలా జాగ్రత్తగా గ్రహించాల్సిన విషయం ఇది. దేవుడు చేయ పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. ప్రసంగి సొలొమోను మహారాజు, మహాజ్ఞాని అంటున్న మాట ఇది. ఆయన తెలుసుకున్నాడు. ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే బలహీనమైపోతావు, తెలుసుకోకపోతే తాత్కాలికమైన వాటికి అమ్ముడుపోతావు. క్షణంలో అటు అనుకుంటే అన్నీ అయిపోవాలనుకునేది లోకంలో ఉన్న విధానం. ప్రతి మనిషి చేసే సహాయం కానీ, వారి పనులు కానీ చేస్తారు వాళ్ళు బ్రతికినంతకాలమే, అది కూడా తాత్కాలికమే. కానీ దేవుడు శాశ్వతుడు. ఆయన చేసే పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. ఇది మరొక విషయం. మనుషులు చేసే పనిని బట్టి మనం ఆలోచిస్తే యూనిక్, చాలా బాగా చేశాడండి అంటాం. ఇంకా తనకంటే జ్ఞానం కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు ఇది ఇంతకంటే బాగా నేను చేయగలను చేసినప్పుడు చరిత్ర రికార్డ్ బద్దలు చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తిలాగా చేసేవారు ఎవరు లేరని అప్పటి వరకు చెప్పుకునేవాళ్ళు ఇంతకంటే బాగా చేశారండి అని చెప్పుకుంటారు. కానీ దేవుని విషయంలో అలా రికార్డ్ బద్దలు చేసేవాళ్ళు, అలాగా ఇదొద్దు బాగలేదని సమకూర్చేవాళ్ళు, తీసేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన చేసే పనులలో దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. అంత ఫిక్స్. దేవుని బిడ్డ నమ్ముతున్నావా? ఆయన చేసిన రక్షణ కార్యం, యేసుక్రీస్తు ప్రభునందు ఆ శిలువలో ఆయన బలి అయినటువంటి విధానం, ఆయన ఒకే ఒక పుణ్యకార్యం చేశాడు మన కోసం, ఆయన ఒకే ఒక బలి చేశాడు మన కోసం. అసలు ఆయన చేసిన కార్యానికి చేర్చబడదు ఏది, ఎవరు దాన్ని తీసివేయలేరు, కాదని కొట్టివేయలేరు. నో బడీ కెన్ డూ దాట్. ఎవరు వల్ల కానే కాదు. అటువంటి గొప్ప దేవుని కార్యాన్ని మనం మన జీవితాల్లో అనుభవించడానికి, మనం గ్రహించడానికి, తెలుసుకోవడానికి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో మనకు. అందుకే హెబ్రీ పత్రిక
పదార్థాలు, ఈ మాటలు నేను పదే పదే జ్ఞాపకం చేసుకుంటుంటాను, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మర్చిపోలేని మాటలు ఇవి. ఏంటి? ఆయన చేసిన కార్యాల్లో ఉన్న, ఆయన చేసిన పనిలో ఉన్న అతి గొప్ప శ్రేష్టమైన అద్భుతమైనటువంటి కార్యం ఇది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు మనం చదివితే మనకు చాలా అర్థం అవుతాయి. ఈ 14 వచనాల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. మన జీవితాలు పరిశుద్ధపరచబడ్డానికి యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే, అంటే ఆయన ఒక్కసారే చేసేశాడు. అది గొప్ప విషయం. గమనించండి, 12వ వచనంలో ఉంది, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి, ఒక్కసారి అని రాయబడి ఉంది, ఒక్క బలి అర్పించి, ఆ బలి ఏం చేసింది? ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వన్స్ ఫర్ ఆల్ ఒక్క బలి చేసి శత్రు పాదపీఠం, తన కాళ్ళ కింద శత్రువుని తనకు పాదపీఠముగా చేయబడి ఆ దినం వరకు ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు. ఇంకొకరు వచ్చి అట్టి కార్యం చేయలేరు. సిలువలో శత్రువైన అపవాది ఆ తలను చితక్కొట్టాడు, మరణపు ముళ్ళు విరిచివేశాడు, గెలిచేశాడు ఆయన. ఇప్పుడు సదాకాలం మనకు సంపూర్ణమైనటువంటి రక్షణను, విజయాన్ని ఇచ్చేశాడు. అయితే ఆ శత్రువు కడవరి కాలంలో చివరికి ఆయన పాదపీఠంగా మారిపోబోయే సమయం కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన పాదాల కింద తొక్కబడినటువంటి ఆ శత్రువు ప్రభు రాకడ ఆసనమైన దినాల్లో మనం ఉన్నాం. ఆ దినం వరకు ఆయన కనిపెడుతున్నాడు. మనం కూడా చూస్తున్నాం. మనం కూడా దేవుని మహిమార్థమై నిత్యం ఆయనతో ఉండడానికి ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు కనిపెడుతున్న వారంగా మనం ఉన్నాం. 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలము సంపూర్ణంగా చేస్తున్నాడు. మనల్ని ఆయన రక్తంలో పరిశుద్ధపరిచాడు, రక్షించి మనల్ని విమోచించాడు, మనల్ని సంపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు. ఎంబీబీఎస్ చదవడానికి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ గారు అని పిలిచాను. అప్పుడే అంటున్నారు, ఏంటంటే నన్ను డాక్టర్ అని, ఇంకా నేను డాక్టర్ అవ్వడానికి ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి అన్నారా బాబు. కాదులే, మెడికల్ కాలేజీలో జాయిన్ అయినారు కదా. మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను, అంత యోగ్యత సంపాదించాను, మంచి టాప్ ర్యాంక్ వచ్చింది, మరి నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, కానీ నేను సంపూర్ణతలోకి రాలా, సంపూర్ణంగా ఈ కోర్సు చేయలా, ఇంకా విజయాలు పొందాలి, ఇంకా నేను 5 సంవత్సరాలు ఉండాలి ఇక్కడ అని అంటున్నా బిడ్డ. ఈరోజు మనం పరిశుద్ధపరచబడ్డాం, ప్రభు రక్తంలో కడుగబడ్డాం, ఆయన బిడ్డలమయ్యాం. ఇప్పుడు మనల్ని సంపూర్ణులుగా చేయడానికి సదాకాలం నిలిచే ఒక్క బలి, మాటిమాటికి బలు అర్పించాల్సిన పని లేదు. ఆ ప్రియ ప్రభు ఒక్క బలి చేసి, ఒక్క అర్పణ వల్ల, తను అర్పగించుకున్నందువల్ల మనం సంపూర్ణతలోకి సాగిపోతూ ఉన్నాం. విమోచన మార్గంలో, రక్షణ మార్గంలో యేసు ప్రభు చేసిన ఆ బలియాగంలో ఆయన శరీరం అనే తెర చీల్చి ఒక దారి ఏర్పరిచి మనల్ని ఆ దారిలో తీసుకుని వెళ్తున్నాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి దేవుడు చేయ పనులన్నీ శాశ్వతమైనవి. ఎవరు అందులో నుంచి దాన్ని తీసేయడానికి, చేర్చడానికి వీలు లేదనమాట. మనం ఆలోచిస్తే 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట ఉంది. 22వ వచనం ప్రారంభంలో ఎలా ఉంది? మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు గనుక. చూసారా, ఎవరు మనం? క్షయబీజము నుంచి కాదు, కుళ్ళిపోయేటువంటి విత్తనాల నుంచి కాదు, క్షయమైపోయే స్థితిలో నుంచి కాదు, అక్షయ బీజమైన శాశ్వతమైనటువంటి అద్భుతమైన శాశ్వత జీవము గల దేవుని వాక్యము మూలముగా, శాశ్వత జీవము గల వాక్యం ఇది. ఈ వాక్యము అక్షయ బీజము. టీవీ ప్రోగ్రాంలు వస్తున్నాయి, ఏంటేంటో సీన్లు బై సీన్ లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏంటోలే అసలు ఈ టీవీ ప్రోగ్రాం ఎప్పుడెప్పుడు అయిపోద్దా, మన పనులు చేసుకుందామా అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారా? ఈ వాక్యానికి ఉన్నటువంటి జీవం శాశ్వతమైంది.
దేవుడు శాశ్వతుడు, ఆయన వాక్యము శాశ్వత జీవము కలిగింది, అది అక్షయ బీజం. కాబట్టి నువ్వు యేసయ్య వాక్యం విని ఆ వాక్యం ద్వారా పుట్టావు, ఆ వాక్యం ద్వారా మనం పుట్టాం, జన్మించాం. ఆ వాక్యం మన జన్మకు కారణం. ఈ స్వార్థ ప్రకటించడం ద్వారా, ఈ జీవం గల మాట వినడం ద్వారా అది అక్షయ బీజమై ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క బీజము అనేది ఒక జీవితాన్ని, ఒక జీవిని సృష్టిస్తుందో, ఈరోజు క్రీస్తు కొరకు నూతన సృష్టిగా మనం మార్చబడ్డానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దపడడానికి, అసలు అద్భుతంగా మనం ఆయన పిల్లలుగా మనం పిలువబడ్డానికి అక్షయ బీజమైన శాశ్వత జీవం గల వాక్యం మనలోకి వచ్చి మనల్ని పుట్టించింది ఆయన కోసం. ఈ రీతిగా మనం ఆయన సంబంధాలు అయ్యాం, ఆయనతో స్థిరపడి ఉన్నాం, ఆయన ప్రియ బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప అద్భుతమైన కార్యము దేవుడు చేసే పనులు, దేవుని వాక్యం శాశ్వతమైంది. మనం ఆలోచిస్తే మన రక్షణ కార్యం కోసం కూడా దేవుడు చేసింది మనం ఇప్పుడే ధ్యానం చేసుకున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు అనే మాట రాయబడింది. సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించాడు. ఇప్పుడు ఈ సదాకాలం అనేది శాశ్వతమైంది. మన రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలైన విధానం కూడా శాశ్వతమైనది. సదాకాలం నిలుచు, అన్ని తరాలకి, అన్ని యుగాలకి, అందరికీ. కాబట్టి దేవుడు చేసే ప్రతి పని, మన రక్షణ కార్యం, మన సృష్టి, మనం క్రీస్తుల్లో నూతన సృష్టిగా మార్చబడ్డం శాశ్వతమైనది. సదాకాలం కొట్టివేయబడనిది, బహు శాశ్వతమైనది. మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, అద్భుతమైన రీతిగా దేవుని వాక్యంలో ఈ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందము. మనకు దేవుడు చేసిన వాగ్దానం చాలా ఖచ్చితమైంది. ఈ వాక్యమే ఒక వాగ్దానం, ఈ వాగ్దానాల గ్రంథం ఇది. ఆయన మనకి చేసిన వాగ్దానం, నేను చేసే పనులన్నీ శాశ్వతమైనవి. ఇర్మియా 31:3లో రాయబడిన మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. ఈ వాగ్దానం ఎంత గొప్పది. కాబట్టి ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా పట్టుకుందాం, ఆ ప్రేమ గట్టిగా పట్టుకుందాం. ఆయన ప్రేమిస్తున్నాను అన్నాడు, విడువును అన్నాడు, కృప చూపిస్తును అన్నాడు. ఇంకా ఆయన చెప్తున్న మాటలేంటో తెలుసా? అద్భుతమైన మాటలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను నీకు మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురులు వాయింతు, సంభ్రమపడువారి నాట్యములతో కలిసెదవు. ఇక్కడ ఇంకొక మాట ఉందంటే, నువ్వు మరలా ఈ శాశ్వతుడైన దేవుడు నీవు కోల్పోయిన దాన్ని అంతటినీ తిరిగి, నీ సంతోషం నీకు తిరిగి, మరలా నీకు సంతోషం, మరలా నేను నిర్మిస్తాను, మరలా నిన్ను బలపరుస్తాను. ఎంత గొప్ప కార్యాలు అవి. మనం ఆలోచిస్తే దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన ఈ రీతిగా ప్రతి కార్యాన్ని ఎందుకు చేస్తాడు మన పక్షాన అంటే, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనని పూర్తిగా మన జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నిలబడ్డానికి. మళ్ళీ ఒకసారి మనం ఆ మూలవాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు. మనుష్యులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, అందుకండి ఈ నియమం చేశాడు ఆయన. శాశ్వతంగా చేసిన పనులన్నిటినీ, వాటిని ఖచ్చితంగా అలానే ఉండాలి. వాటిలో తీయడానికి లేదు, కలపడానికి లేదు. అవి స్థిరంగా నిలిచి ఉన్నాయి. మన రక్షణ స్థిరంగా నిలిచి ఉంది. మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు స్థిరమైనవి. మనం ఆయన కొరకు జీవించే జీవితంలో ప్రభు మనకిచ్చే ప్రతి ఫలము స్థిరమైనది. నీ ప్రయాస వ్యర్థము కాదు. క్రీస్తునందు నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రభు కార్యాభివృద్ధి యందు నువ్వు ఆసక్తితో ముందుకు సాగుతూ దేవుని సేవలో సహకారం అందిస్తున్నావు. నీ వంతు నీవు నీ చేయి చాపి నువ్వు ఇస్తున్నటువంటి ప్రతి కానుక, నీ చెమటోర్చి కష్టపడి అసలు దేవుని పిల్లలకు, దేవుని రాజ్యానికి నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు చేస్తున్న సహాయం,
నువ్వు కన్నీటితో చేస్తున్న ప్రార్థన, నీ మోకాళ్ళ ప్రార్థన, అసలు నువ్వు చేసే త్యాగాలు, ఆయన నామ మహిమార్థమై నువ్వు చేసే ప్రతి కార్యానికి వచ్చే ఫలము శాశ్వతం అయినటువంటి రీతిగా నేను ఆశీర్వాదానికి పాత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ ఆలోచిస్తే మనం యోహాను సువార్త 3:5 ఈ మాట మనం చూస్తే, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజంగా ఇది శ్రేష్టమైన మాట. ఆత్మ మూలముగా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నిజంగా ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు, శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. శాశ్వతమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందవలసిన బిడ్డగా ఉన్నావు. ఆత్మ మూలంగా జన్మించి నూతన జన్మ అనుభవంలోకి నువ్వు రావాల్సిన బిడ్డగా ఉన్నావు. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా మారి ఆయన కొరకు జీవించిన బిడ్డగా ఉంటే నిన్ను దేవుడు ఒక శాశ్వతమైన ప్రణాళికలో చేర్చుకొని, ఆ ఉన్నతమైనటువంటి ఆ శాశ్వతమైన ప్రణాళిక, ఆ జగతికి పునాది వేయకముందే ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఏర్పాటులో తన సొంత కుమారుడిగా కుమార్తెగా క్రీస్తునందు స్వీకరించి ఆ నిత్య మహిమకు వారసులుగా చేయటానికి ఆయన నీ కోసమే ప్రేమతో చేతులు చాపి ప్రేమతో ఈ జీవం గల మాటలు అందించి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి క్షణభంగురం ఉండేటువంటి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే వాటి కోసమే పరుగులిడుతూ జీవితాలు అంతం చేసుకుంటూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ప్రతి వ్యక్తికి దేవుని ప్రేమగల హస్తం చాపబడి ఉంది. అందుకే అంటాడు, అవిధేయులై చాలా తమ ఇష్టానుసారంగా అవిధేయులై లోబడనొల్లని ప్రజలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వెనక ఆయన చేతులు చాపి ఎన్ని అవకాశాలు ఇస్తాడో. ఈరోజు ఆ కల్వరి ప్రేమ, ఆ సెలవు ప్రేమ, నిన్ను ప్రేమించిన ప్రభు, ఆ శాశ్వతమైన ప్రేమ సామాన్యమైందా? అది ఒక కొంచెం కాలం మాత్రమే, కొద్ది కాలమే ఉండేదా? శాశ్వతుడైన దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అని అంటే ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన మాట హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటాడు ఆయన. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఎన్ని మార్పులు వస్తున్నాయి చూడండి మనుషుల్లో. అసలు నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వస్తుంది, వీళ్ళు ఒకప్పుడు మాట్లాడినట్టుగా ఎందుకు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు? ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అనుకున్నానే, ఇలాగా అసలు వాళ్ళ ముఖాల్లో అసలు ఆ భావాలేంటి, అసలు వాళ్ళ చూపేంటి, అట్లా ఎందుకు అయిపోయారు అంటే వాళ్ళల్లో ప్రభు లేడు. ప్రభువే నీలో ఉంటే నువ్వు మారవు. దేవుని కొరకు నిరంతరం ఆ దివ్యమైనటువంటి దేవుని ప్రేమతో నింపబడి ఆయనతో నిబంధన చేసుకొని ఆయన సాక్షిగా ఉంటావే తప్ప మాటి మాటికి వెనక్కి వెళ్ళిపోయి మాటి మాటికి ఆరిపోయి మాటి మాటికి ఇష్టానుసారంగా జీవిస్తూ మారిపోతూ ఒకప్పుడు బాగున్నాను ఇప్పుడు అలా ఉండలేనులేండి అనవు. ఇంకా నీ ఆత్మీయ జీవితం దినదినము రూపాంతరం చెందుతూ నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ నూతన అనుభవాలతో నిజంగా సేవా జీవితంలోకి వచ్చి 40 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రక్షణ పొంది ఇంకా 40 సంవత్సరాలు దాటిపోయింది. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి దాదాపు ఒక మాటలో చెప్పాలంటే ఈ 40 ఇయర్స్లో నా ఆత్మీయ జీవితంలో నేను చూసింది ఏంటంటే వెనుకకు పోయినటువంటి క్షణాలు లేవు. ముందుకే 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 సాగాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. శాశ్వతమైన ప్రేమిస్తున్న ఆ ప్రేమతో ప్రేమిస్తున్న ప్రభు క్షణంలో మారిపోయేటువంటి మన జీవితాన్ని చూసి ఎంత బాధపడతాడు. కానీ ఒక ఖచ్చితమైన స్థిరమైన తీర్మానంతో ఆయన హత్తుకొని ఆయన సాక్షిగా బ్రతకడానికి నూతన పరచబడ్డానికి గత కాలపు నీ పాపం రోత అపవిత్ర జీవితాన్ని ఒప్పుకొని అస్థిరమైన జీవితాన్ని ఒప్పుకొని 2 రీతులుగా ద్విమనస్కులుగా ఉంటూ అటు ఇటుగా ఉంటున్న ఆ బలహీనమైన స్థితిని ఒప్పుకొని అయ్యా మరొక్కసారి మరలా నన్ను కడతానన్నావు, మరలా నాటుతానన్నావు, మరలా జాలి పడతానన్నావు, మరలా ప్రేమించే దేవుడిగా ఉన్నావు, నన్ను నీకు సమర్పించుకుంటున్నానని యేసుక్రీస్తు ప్రభువుకి నీ హృదయం ఇవ్వు, ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుడు అద్భుతమైన రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు, తన రక్షణ ఆనందంతో నింపుతాడు, తిరిగి నూతన ఆత్మ అభిషేకంతో నింపుతాడు. ఒకవేళ సేవ చేస్తూ వదిలిపెట్టేసేవేమో నీ సేవను తిరిగి ఆయన
నూతనమైన రీతిగా కట్టి నిలబెడతాడు. ఎన్నో మంచి అనుభవాలు పొంది ఆత్మీయ అభిషేకం పొంది జారిపోయి పడిపోయి బలహీనమైపోయావేమో తిరిగి నిన్ను లేపి ఒక ఉన్నతమైన సాధనంగా వాడుకుంటాడు. ఈ క్షణమందే ప్రభుకు నిన్ను సమర్పించుకో. ప్రభు ఈ మాటలు దీవించును గాక. చిన్ని ప్రార్థన. ప్రభువా, ఎవరు తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే నీ దగ్గరికి రావడానికి తిరిగి రావడానికి ఇష్టపడ్డారో, ఎవరైతే నూతనంగా మిమ్మల్ని అంగీకరిస్తున్నారో వారందరినీ మీరు కనికరించి పరిశుద్ధపరిచి స్థిరపరిచి నీ రాకడికి సిద్ధపరిచి బహుబలంగా ఈ భూమి మీద వాడుకోమని ఆస్వాదించమని నజరేయుని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును. మారుచున్న లోకంలో మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదా. యేసు నాకు చాలని సంతసింతును. యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు. యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు. యేసు వైపు చూచి సాగిపోదును. యేసు వైపు చూచి సాగిపోదును. విశ్వాసమంతరించి ఈ అంత్యకాలములో విశ్వాస బలముతోనే లోకమున్ జయించెదము. విశ్వాసమంతరించి ఈ అంత్యకాలములో విశ్వాస